అనంతపురం జిల్లా కమలానగర్లో వడ్డీ వ్యాపారులు దాష్టికానికి పాల్పడ్డారు. నాగరాజ్ అనే వ్యక్తి కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనంతపురం జిల్లా కమలానగర్లో వడ్డీ వ్యాపారుల దాష్టికానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. నాగరాజ్ అనే వ్యక్తి కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేశారు వారు. ఈ దాడి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదే ఘటనపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, అసలు ఏం జరిగింది? చూస్తూ ఉన్నాం, చాలా పెద్ద ఎత్తున దాడి జరిగినట్లుగా కనిపిస్తోంది. బాధితుడి పరిస్థితి ఎట్లా ఉంది? అనుశ్రీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పాలి. అధిక వడ్డీల కోసం బయటెగించి వ్యవహరిస్తున్నారు వడ్డీ వ్యాపారులు. ఇదే నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలోని కమలానగర్ లో వడ్డీ వ్యాపారులు దాష్టికాన్ని చూపారు. వాస్తవానికి కూలీ నాలు చేసుకుంటూ అదేవిధంగా భవన మేస్త్రిగా ఉంటున్న వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ₹1,00,000 అత్యవసర పని నిమిత్తం తీసుకున్నారు. అయితే దీనికి 5 నుంచి 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని కొన్ని రోజులుగా వడ్డీ చెల్లించలేదన్న కారణంతో నాగరాజు పైన వేధింపులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పని పైన ఆయన బండి ఉంటాడు, ఆయన ఇంటికి వెళ్ళిన నాగరాజు పైన ఒకసారిగా వడ్డీ వ్యాపారులు వాళ్ళకి సంబంధించిన అనుచరులు పూర్తి స్థాయిలో దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ దృశ్యాలు వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ గా దాడి చేస్తూ ఉన్నారు, అదేవిధంగా బెదిరిస్తూ ఉన్నారు, దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం కఠిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగరాజు గాయపడ్డారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న ఆయన కుటుంబ సభ్యులపైన కూడా వడ్డీ వ్యాపారులు బయటెగించి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న పరిస్థితి బాధిత కుటుంబం నుంచి కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దారుణంగా మ్యాన్ హ్యాండిల్ చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా ₹10 వడ్డీ అంటే కట్టడం కూడా చాలా కష్టమైన పని. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇదంతా ఆథరైజ్డ్ గా జరుగుతోందా? ఎట్లాంటి సమాచారం ఉంది? చట్ట ప్రకారంగా అధిక వడ్డీలు వసూలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. కేవలం ధర్మ వడ్డీ, అదేవిధంగా చట్ట ప్రకారంగా ఉన్న ₹2 లోపు వడ్డీ మాత్రమే, అది కూడా రిజిస్టర్డ్ వడ్డీ వ్యాపారులు మాత్రమే ఈ బిజినెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరు పడితే వారు చేయడానికి అవకాశం ఉండదు. అయితే కొందరు ఏం చేస్తున్నారంటే చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు, ఈ విధంగా కూలీ నాలు చేసుకుంటూ అత్యవసర పనులకు వెళ్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. మీకు డబ్బు కావాలంటే మా దగ్గరికి రండి అని చెప్పి రూపాయలకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ₹5, ₹10, అదేవిధంగా అవసరమైతే ₹20 కూడా వడ్డీ వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక అవసరం నిమిత్తం నాగరాజు ₹1,00,000 వడ్డీ కోసం తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యం కావడంతో ఈ దాడి వీరేట్లు భావిస్తున్నారు. అయితే పోలీసులు ఆ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలతో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ దాడి దృశ్యాలు పూర్తి స్థాయిలో వైరల్ గా మారినాయి. అయినప్పటికీ స్థానిక పోలీసులు మాత్రం సీరియస్ గా స్పందించలేదు. ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనుష్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. తమ్ముడు నాగరాజు గుల్జార్పేటలో నివాసం ఉంది సార్. మాది కమలానగర్లో ఇండ్లు. మా ఇంటి దగ్గరికి ఈరోజు మా తమ్ముడు వచ్చారు సార్. మా తమ్ముడు వచ్చినందువలన అక్కడ 15-20 మంది వచ్చినారు. అక్కడికి వచ్చినారు. మేము ఇంకా ప్రాణగండం ఉందని చెప్పి బాబుని పక్కన పెట్టినాం. మేము ఏడ బయటికి పంపిస్తే చంపేస్తారని చెప్పి, అయినా కానీ వాళ్ళు ఇంటిలోకి దూరి అందరూ మొత్తం సార్గా పిల్ల మీదకి దాడి చేసినారు. అలాగే మా కొడుకు విషయంలో కానీ మా కొడుకుని కానీ చంపుతామని బెదిరించినారు. మా అల్లుని బెదిరించినారు సార్. ₹1,00,000 తీసుకున్నాడంట సార్ రోజు వడ్డీ. రోజుకి 5,000 వడ్డీ కట్టేది అట్లా సార్. గత ముందు 3 టౌన్లో కానీ జరిగింది సార్. ఇలాగే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. వాళ్ళ నుంచి చాలా ప్రాణగండం ఉంది సార్. మా తమ్మునికి, నా కొడుక్కి, మా అల్లునికి, మా అందరికీ సార్. పాపను కానీ చాలా హీనంగా మాట్లాడినారు వాళ్ళు, ఆడపిల్ల అనుకోకుండా.